బాలబడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. మొత్తం మీద అంతమంది ఉన్నా కానీ మంగపతి అనేటప్పటికీ ఒక్కసారిగా ఇట్లా అని మనం తిరిగి చూస్తాం, చూసారా? ఆ క్యారెక్టర్ని అలా డిజైన్ చేశారు భయ్య, అసలు సూపర్. ఏంటంటే ఏదైనా కానీ ఒక క్యారెక్టర్ మీద మిక్స్డ్ ఎమోషన్స్ రావడం వెరీ రేర్. ఒక విలనిజం తీసుకున్నా, హీరోయిజం తీసుకున్నా, ఏదైనా కానీ దాని మీద మిక్స్డ్ ఎమోషన్స్ రావడం చాలా రేర్. థియేటర్లో నేను ఫస్ట్ టైం చూసే కాడి కంటే సెకండ్ టైం చూస్తున్నప్పుడు ఫ్యామిలీస్, పిల్లలు వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చున్నప్పుడు మంగపతి చేస్తున్నది కరెక్ట్ అని కొంతమంది అరుస్తూ అవును అని చెప్పేసి అనేవాళ్ళు అంటున్నాం, కాదు అని చెప్పేసి అనేవాళ్ళు కూడా వింటూ ఉన్నాం. ఇలా డిఫరెంట్ వచ్చేటప్పటికి ఏంటిది అని అనిపించిన సందర్భం అనమాట. అది ఇంటెన్షనల్ అండి. మంగపతి పాయింట్ ఆఫ్ డిస్కషన్ అవ్వాలి, జనాలు మాట్లాడుకోవాలి ఈ క్యారెక్టర్ గురించి. అంటే ఇతను రైట్ అని, ఇతను రాంగ్ అని ఆడియన్స్లో ఒక డిస్కషన్ జరుగుద్ది అని మేము అంటే రాసేటప్పుడు 100 ఊహించుకుంటాం కదండి. జనాల్లోకి బాగా వెళ్ళిపోతే, సినిమా బాగా ఆడితే దీని గురించి బాగా ఎక్కువ మాట్లాడుకుంటారు అనే ఇది మనకు ముందు నుంచి ఉంటుంది కదా. అట్లా మేము అనుకున్నది ఇది మంగపతి గురించి, ఇలా మాట్లాడుకుంటే బాగుండు అని. అండ్ ఈరోజు అది జరుగుతున్నప్పుడు అరే మనం అనుకునేది జరుగుతుంది అన్న చిన్న సాటిస్ఫాక్షన్. మంగపతి కరెక్ట్ అండి, 100% రైట్. మంగపతి ఎవరండి అంటే మామూలుగా మన ఇంట్లో ఆడపిల్ల అంటే ఇప్పుడు మంగపతి వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి చూద్దాం. సోషల్లీ కొంచెం వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ, కొంచెం ఊర్లో పేరు పరపతి ఇవన్నీ ఉన్న ఫ్యామిలీ. అలాంటి అమ్మాయి ఒక వాచ్మెన్ కొడుకుని లవ్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్తుంది అని అంటే ఏ ఇంట్లో వాళ్ళకైనా ఎలా ఉంటుంది, అట్లానే మంగపతికి కూడా ఉంటుంది అంతే. ఎవరైనా అలానే రియాక్ట్ అవుతామండి. ఇప్పుడు మంచితనం, మా ఇంట్లో అమ్మాయి వాచ్మెన్ కొడుకుని లవ్ చేసినా మేము ఇచ్చి పెళ్లి చేస్తామని ఎవరు అంటారు. ప్రాక్టికల్లీ మంచితనం ఉంటుంది, అందరూ మంచి వాళ్ళమే ఉంటాం 100% ఎండ్ ఆఫ్ ది షో. కాకపోతే అలా ఇచ్చి పెళ్లి చెయ్యము అని అనడానికి విలనిజం అవసరం లేదు, వాళ్ళేం విలన్స్ అవ్వక్కర్లేదు. ఇప్పుడు ఒక మంచి సేమ్ జాబిలి చందులు అంటారు. జాబిలి ఇంట్లో వాళ్ళు చందుకి ఇచ్చి పెళ్లి చేయడానికి నో అంటారు. అదేం విలనిజం కాదు. ఎందుకంటే పెళ్ళి అంటే ఇప్పుడు లవ్ చేసుకుంటే ఒక రిలేషన్, అది ఆ రిలేషన్కి ఎండ్ ఏమవుతుంది, పెళ్ళి అంటే ఒక లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ లైఫ్ స్టార్ట్ అయినప్పుడు ఆ లైఫ్ బ్యాలెన్స్ తప్పేస్తాయి. ఇప్పుడు వీళ్ళ లైఫ్ స్టైల్ వేరు, వే ఆఫ్ లైఫ్ వేరు. పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాము, చందు జాబిలి అయినా ఎవరైనా ఎండ్ ఆఫ్ ది షో పెళ్ళే కదా. పెళ్లి గురించి మాట్లాడుకుంటే వీళ్ళ లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, ఈ రెండు మ్యాచ్ అవ్వవు. అప్పుడు పెళ్లిలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు పెద్దవాళ్ళుగా ఎవరైనా ఆలోచించేది ఇదే, వీళ్ళిద్దరు కంపాటబిలిటీ కుదురుద్దా లేదా. ఇప్పుడు ఏదో ఆ ఏజ్లో ఇన్ఫాక్చుయేషనో లేదా ఏదో వీఆర్ లైక్ మైండెడ్, నాకు చందు నచ్చాడు, నాకు జాబిల్ నచ్చిందని వీళ్ళు అనుకుని పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్లో వాళ్ళు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారనేది పెద్దవాళ్ళుగా ఇంట్లో వల్ల ఆలోచన. దీన్ని తప్పడానికి లేదు. ఇలా అంటే వీళ్ళు విలన్స్ అయిపోరు. కంపాటబిలిటీ చూడడం తప్పు కాదు కదా. సో అంతవరకు మంగపతి కరెక్ట్, అంతవరకు విలన్ అవ్వడు. కానీ ఎప్పుడైతే కేసు పెట్టి కేసు గెలవడం కోసం ఒక వే చూస్ చేసుకుంటాడో, ఈగోలోకి వెళ్ళిపోతే, ఈగో వల్ల మంగపతి విలన్ అవుతాడు తప్ప జాబిల్ని సేఫ్ గార్డ్ చేయడం వల్ల కాదు. ఆ వీడియో ఏదో బయట పెట్టకుండా ఉంటే దెన్ హీస్ మంగపతి రైట్. ఇప్పుడు మనం ప్రమోషన్స్ స్టార్ట్ చేసినప్పుడు, సినిమా ప్రమోషన్స్లో బిహైండ్ ద క్యారెక్టర్స్, బిహైండ్ ద సీన్స్ అని BTSలు రిలీజ్ చేస్తాం కదా, అలా బిహైండ్ ద క్యారెక్టర్స్ అని BTCలు రిలీజ్ చేస్తాం. ఓకే, అంటే రీచ్ ఎంత వస్తుంది అనేది సెకండరీ, కానీ చూసే తక్కువ మంది అయినా ఆ తక్కువ మందికైనా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందని ఒక ఐడియా దీప్తి గారు మేమంతా అనుకొని ప్లాన్ చేసి చేసాం. అందులో అన్ని క్యారెక్టర్స్ గురించి చెప్పుకుంటూ వెళ్తాం, ఒక్కొక్క క్యారెక్టర్ గురించి అందులో మంగపతి గురించి మాట్లాడేటప్పుడు ఇదే చెప్తాను నేను. మంగపతి కరెక్ట్, హీఈస్ రైట్. ఎంత కరెక్ట్ అంటే అతను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకునే ప్రాసెస్లో అతను విలన్ అయిపోతాడు, అంత కరెక్ట్ అని. ఇది మంగపతి క్యారెక్టర్ని ఒక లైన్లో చెప్పమంటే ఇలా చెప్తాను నేను. ఓకే, అదే మంగపతి 100% కరెక్ట్, కానీ అతను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి అతను విలన్ అయిపోయాడు. ఎందుకు ఆ క్యారెక్టర్లో ఇంట్రెస్ట్? ఇప్పుడు మీరు మంగపతి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు, చాలా బాగా పాపులర్ అయింది, క్యారెక్టర్ ఎక్కువ డిస్కషన్ అవుతుంది అని అంటే ఓన్లీ రీజన్ ఇదే. ఓకే, అతను కరెక్ట్, కానీ కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి విలన్ అయిపోతాడు. యాక్చువల్లీ సింపథెటిక్ క్యారెక్టర్, కానీ అగ్రెషన్ వల్ల తగ్గడు. ఎక్కడ ఆ తగ్గే నేచర్ కాదు, ఆ అగ్రెషన్ వల్ల విలనిజం చాలా బాగా పండింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంలో కానీ, సక్సెస్ అయిన తర్వాత జరుగుతున్న ఫంక్షన్స్లో కానీ శివాజీ గారి ఎక్స్ప్రెషన్ కానీ అది చూస్తూ ఉంటే నిజంగా అని అనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. అంటే ఫస్ట్ ఈ క్యారెక్టర్కి శివాజీ గారి కంటే ముందు ఎవరినన్నా అనుకున్నారా, లేకపోతే ఎలా ఏంటి?
అనుకోవడం అంటే ఖచ్చితంగా అనుకున్నానని చెప్పలేనండి. కాకపోతే ఏంటంటే డిస్కషన్స్లో పేర్లు వస్తాయి. అంటే మామూలుగా ఒక క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఈ క్యారెక్టర్కి ఆప్షన్స్ రాస్తాం. ప్రతి క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్ ఈ ఆర్టిస్ట్ ప్లే చేయొచ్చు, ఈ ఆర్టిస్ట్ ప్లే చేయొచ్చు అని 1 2 3 4 అని చెప్పి ప్రయారిటీ ఆర్డర్ వేసి ఆ లిస్ట్ రాస్తాం. రాశాము అంటే పేపర్ మీద పేరు రాశాము అని అంటే వీళ్ళలో ఎవరు వచ్చినా ఓకే. ఓకే. మంగపతి క్యారెక్టర్స్ మాత్రం ఆ క్యారెక్టర్కి మాత్రం పేర్లు వస్తున్నాయి. అంటే ఆ టీం నుంచి త్రో చేస్తున్నారు. అప్పటికి ఇంకా పెద్ద టీం ఏం కాదు, మేము రైటింగ్ స్టేజ్లోనే ఫిక్స్ అయ్యాం శివాజీ గారిని. ఓకే. అప్పటికి వాల్ పోస్టర్కి వెళ్ళలేదు, నాన్నగారు రాలేదు. అంటే ఫుల్ టీం ఎవరు లేరు, రైటింగ్ టీం మాత్రమే 2 3 వరకే ఉన్నాం. ఈ టీంలోనే మంగపతి మేము డిస్కస్ చేసుకున్నప్పుడు మంగపతి రోజు రోజుకి మంగపతి గురించి మాట్లాడేటప్పుడు నేనే మంగపతి అయిపోతా ఉన్నాను. నేను మంగపతిలో బిహేవ్ చేస్తుంటాను. అరవడం కానీ, ఆ చూడడం కానీ, ఆ రియాక్షన్స్ ఇవన్నీ మంగపతి ఇలా ఉండాలి, ఇలా ఉంటాడు అని మాట్లాడుతూ ఉన్నాను నేను. ఆ డిస్కషన్ అలా ఆ డే ఎండ్కి వచ్చేసరికి మంగపతి ఎవరు చేస్తారా బాబు, అమ్మ అసలు ఈ క్యారెక్టర్ ఏంటి ఇలా ఉంది, ఎవరు చేస్తారో మంగపతి అనుకున్నారు. నెక్స్ట్ డే వచ్చి ఒక పేరు, ఒక ఆప్షన్ ఇస్తారు. మంగపతి ఇలా ఇతనైతే ఎలా ఉంటుందండి అని చెప్పి మా రైటింగ్ కార్తిక్ వంశీ మంగపతి ఈ ఆర్టిస్ట్ అని ఒక పేరు చెప్తే కాదు అనుకుని వాళ్ళు వెళ్ళిపో. అంటే మిగతా క్యారెక్టర్లకు ఆప్షన్స్ రాసేవాళ్ళం పేపర్ మీద, మంగపతి క్యారెక్టర్కి మాత్రం ఇలా అనుకుని వదిలేయటమే. పేపర్ మీద రాసే వరకు రాలేదు ఏ పేరు. ఏమో అంటే అంత కనెక్టింగ్గా అనిపించలేదు, ఇతను కాదేమో మంగపతి, ఇతను కాదేమో మంగపతి అనే ఫీల్డ్లోనే వదిలేసేవాళ్ళం అన్ని. బట్ కార్తిక్ ఒక రోజు అంటే డిస్కషన్ అంతా అయిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బిగ్ బాస్ చూస్తా ఉన్నాడు. ఇంట్లో బిగ్ బాస్ వస్తుంది. బిగ్ బాస్ చూస్తుంటే శివాజీ గారు ఆ రోజు ఎపిసోడ్ ఏంటో నాకు తెలియదు, మనోడు చూస్తూ మంగపతి శివాజీ ఎలా ఉంటాడు అని ఆలోచించి స్టాండమ్గా త్రో చేస్తున్నాం కదా పేర్లన్నీ. అలా త్రో చేసే ప్రాసెస్లోనే నెక్స్ట్ డే వచ్చి సార్ మంగపతికి శివాజీ ఎలా ఉంటాడు అన్నట్టు అంటే అప్పటి వరకు నేనే అరిచేసి నేనే అనేసుకొని నేనే మంగపతిలా బిహేవ్ చేసేస్తూ ఇవన్నీ చేస్తున్నా. నేను ఒక్కసారిగా అవన్నీ తీసి శివాజీ గారి మీద అప్లై చేశా. శివాజీ గారి మీద వేసి చూసా విజువల్గా వేసుకొని మా ఇంట్లో కళ్ళు మూసుకొని శివాజీ గారిని కొంచెం ఆ లుక్స్ కానీ ఇవన్నీ వేయడం, ఈ అరవడాలు ఇవన్నీ శివాజీ గారి మీద ఊహించుకుంటే భలే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇది కదా ఓకే, ఇది ఓకే అప్రాప్రియేట్గా ఉంది, ప్రాపర్ అసలు టైలర్ మేడ్ అనిపిస్తుంది అని చెప్పి అప్పుడు ఇంకా పేరు రాయలేదు. అప్పుడు కూడా ఆప్షన్స్ రాయడానికి కదా పేర్లు రాయాలి, ఇతనే చేయాలి అన్న ఆప్షన్, ఇంకా అవసరం లేదు రాయక్కర్లేదని నేను. ఆ తర్వాత నుంచి కంటిన్యూ అనమాట అది ప్రాసెస్. ఇంకా అక్కడి నుంచి శివాజీ గారిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాము. శివాజీ గారు విజువల్లో ఉన్నప్పుడు ఇంకా స్పీడ్గా వెళ్తున్నాం మేము. ఒక పాయింట్కి వచ్చేసరికి కార్తిక్కే డౌట్ వచ్చింది, సార్ ఏంటి సార్ మంగపతి అంటే శివాజీ అని మీరు అంత మెంటల్గా ఫిక్స్ అయిపోయి మూవ్ అయిపోతున్నాం మనం, రేపు పొద్దున ఆయన చేయకపోతే ఏంటి, ఆయన చేయనంటే ఏం చేస్తాం, మరి ఆ క్యారెక్టర్ మీరు ఎక్కువ కనెక్ట్ అయిపోతున్నారు దానికి శివాజీ గారికి, ఆయన చేయకపోతే మళ్ళీ అప్పుడు డిసప్పాయింట్ అవుతారండి అంటే నేను శివాజీ గారు చేయకపోతే ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తారో కూడా నాకు తెలియదు, ఖచ్చితంగా ఆయన చెయ్యాలంతే, ఏదో ఒకటి చేసి ఇంకా మసిపూసి మారేడుగా చేసి ఏదో ఒకటి చేసి ఇంకా ఆయన ఒప్పించాలంతే ఇంకా అని నేను. అప్పటికి ఇంకా ప్రొడక్షన్ లేదు, ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళలేదు, ఎవరు ఒప్పుకోలేదు, ఇంకేది లేదు. అప్పటి నుంచే శివాజీ గారు ఉన్నారు సినిమాలో. కానీ భయ్యా బిగ్ బాస్లో ఆయన చేసిన అగ్రెషన్ కానీ ఇప్పటికీ చాలా మందికి కూడా టెర్రర్ అనిపించేలా ఉంటుంది. ఈవెన్ కొంతమందిని కొన్ని సిచ్యువేషన్స్లో ఆయన రియాక్ట్ అయిన విధానం కానీ, అంటే న్యాయం వైపే నిలబడాలి అని ఆయన చూపించే అది కానీ ఏదైనా కానీ ఎప్పుడైనా న్యాయం ఉన్న సైడే ఆ కోపం అనేది కూడా ఎక్కువగా ఉంటుందని అంటూ ఉంటారు. సో అగ్రెషన్ అనేది ఆయనలో అక్కడ చూసేటప్పటికి చిన్న క్లిప్పింగ్స్ వరకే చూసాను బిగ్ బాస్. బట్ నాకు ఇంద్రా సినిమాలో వీర మనోహర్ రెడ్డి అది, తర్వాత ఒట్టేసి చెబుతున్నాలో కన్నింగ్ విలనిజం చేస్తారు ఆయన, కళ్ళద్దలు పెట్టుకొని చిన్నలో దించి ఇలా చూస్తూ ఉంటారు. ఆ కన్నింగ్నెస్ ఉంటుంది. అక్కడేమో అగ్రెషన్ అరుస్తారు అందులో ఇంద్రా సినిమాలో. వీర మనోహర్ రెడ్డి అంటే ఒక చిన్న ఆ నెగిటివ్ అదే కొంచెం అక్కడి నుంచి అనమాట. ఈయనలో చాలా ఉంది విషయం అని, ఇది వర్కౌట్ అవుతుంది, ఈయన పుల్ ఆఫ్ చేస్తాడు దీన్ని భలే అని చెప్పి ఆ వీర మనోహర్ రెడ్డి ఒట్టేసి చెప్తున్నా వీటిని కొంచెం కాయిన్ చేస్తే, ఆయనలో యాంగిల్ ఒకటి ఉంది, ఇంకొంచెం కాయిన్ చేసి దాన్ని బాగా ట్రిగ్గర్ చేస్తే వచ్చేస్తుంది మంగపతి అని మా ఫీలింగ్. బట్ ఈ నైల్డ్ ఇట్ అండి. దర్శి గారిని ఎట్లా తీసుకొని వచ్చేసారు? నేను తీసుకురాలేదు, ఆయన నన్ను తీసుకొచ్చాడు. ఈ సినిమాలో ఫస్ట్ నుంచి ఉన్నది దర్శి గారే. ఓకే, ఫస్ట్ దర్శి గారితో స్టార్ట్. దర్శి గారి దగ్గర నుంచే ఫస్ట్ బేసిక్ ఐడియా ఆయనకే చెప్పాను. చెప్తే 5 minutes 5 నిమిషాల్లో ఐడియా చెప్తాం. ఆ సినిమా రాశానని చెప్పాను కదా రైటింగ్. ఆ సినిమా షూటింగ్ అప్పుడు ఎండల్లో అమలాపురం షూటింగ్ మిడ్ మే
టెరిఫిక్ ఎక్స్పీరియన్స్ అది. ఇది దర్శి గారితో ఉన్న మూవీ. దర్శి గారికి అప్పుడు ఉన్నాయా కథలు ఏమైనా ఐడియా ఉంటే చెప్పరా అంటే ఊరికి అలా క్యాజువల్గా త్రో చేసి 5 నిమిషాల్లో చెప్తే ఇది ఇంకెవరికి చెప్పకరా నేనే చేస్తాను. హీ వాజ్ ద ఫస్ట్ వన్ హూ కేమ్ ఇన్ టు కోర్ట్. ఓకే, ఐడియా నా దగ్గర ఉంది కాబట్టి ముందు నుంచి నేను ఉన్నాను అనుకుంటా. నా తర్వాత ఇమ్మీడియట్గా దర్శినే. కమింగ్ టు ద క్యారెక్టర్స్ వైజ్ హీస్ ద ఫస్ట్. ఆ రోజు నుంచి ఉన్నాడు సినిమాలో. దర్శినే నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళడం, నాన్నగారు అపాయింట్మెంట్ అడిగింది తనే, అన్నీ అంతా దర్శి. కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే దర్శి గారు అనేటప్పటికి ఆయన ఫిల్మోగ్రఫీ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటుంటే ఏదో ఒక పాయింట్లో ఫేస్లో అంటే ఆడియన్స్ ఫేస్లో ఒక చిన్న స్మైల్ అన్న తెప్పించే ఒకటి ఉంటుందన్నమాట. కానీ ఈ మూవీకి వచ్చేటప్పటికి అలా ఏం లేదు బ్రో. ఒక కొత్త దర్శిని మేము చూసినట్టు కూడా అనిపించింది. ఈవెన్ అర్జున్ రెడ్డిలో ఆయన చేసిన లాయర్ పాత్ర చిన్న క్యామియో. వేరే చోట కూడా చెప్పే థ్యాంక్స్ టు సందీప్ రెడ్డి వంగ. ఆయన చూసారు దర్శిలో లాయర్ని, అందుకే నేను చూడగలిగాను. కానీ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ వాడుకున్నారుగా, మామూలుగా వాడుకోలేదు. ఈవెన్ బ్లాక్ కోట్ కూడా వేయరు, ఓన్లీ ఆ వైట్ షర్ట్తో ఉంటారు అంతే. అదొక ఆఫ్ కోట్ సెటిల్మెంట్ అది ఆ సినిమాలో. బట్ దాంట్లో ఒక చిన్న రియాక్షన్ ఇస్తారు దర్శి లాయర్గా, చాలా బాగుంటుంది. సంథింగ్ ఇస్ దేర్, ఏదో పుల్ చేయగలిగిన అని చెప్పి ఈ లాయర్ క్యారెక్టర్ మొత్తం ఈయన దేశం. కానీ ఈ నెయిల్డ్ ఇట్ బ్రో, సారీ కాదు అంటే సటిలిటీ అండి. అంటే ఇది దర్శి ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్లకి పూర్తి భిన్నంగా ఉంటుంది. అసలు ఎప్పుడు చేయలేదు అలాంటి క్యారెక్టర్, ఇదంతా చెప్పలేము. ఇది దర్శి చేయగలిగిన క్యారెక్టర్, చేసిన క్యారెక్టర్లే. కాకపోతే ఇది కొంచెం స్టాండ్ అవుట్ అని నేను ఫీల్ అవుతున్నాను, బయట చాలా నాకు తెలియదు. లేదు బ్రో, నాని గారు లాంటి వాళ్ళే గివెన్ అనే బిగ్ స్టేట్మెంట్ ఏంటంటే ఈ దర్శి ఫిల్మోగ్రఫీలో కోర్టు స్టాండ్ అవుట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే దర్శి ఈజ్ అ వెరీ సటిల్ పర్ఫార్మర్. ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్నింటిలో కూడా ఎక్కడ లౌడ్ ఉండదు, సటిల్. కొంచెం ఆ సేవ్ ద టైగర్స్లో అది లౌడర్ క్యారెక్టర్, గంటా రవి అనేది లౌడర్ క్యారెక్టర్, అది కొంచెం లౌడ్ చేస్తాడు, క్యారెక్టర్ తగ్గట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. బట్ ఇక్కడ కోర్టులోకి వచ్చేసరికి వెరీ సటిల్ ఉండాలి, కానీ కిక్ మిస్ అవ్వకూడదు. ఇప్పుడు మీరు థియేటర్లో చూస్తే చిన్న చిన్న వాటికి అంటే మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అట్లా అరుస్తారు జనాలు, వీటికి ఎక్కువ రియాక్ట్ అవుతారని మేము అనుకోలేదు, కానీ వాటికి ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు. అంటే ఈ మెంటల్లీ మ్యారీడ్ గురించి ఇంకాసేపు ఆగిన తర్వాత మాట్లాడుతాను ఎవరు అన్నారంటే దర్శి టైమింగ్ అది. హీ మౌల్డెడ్ హిమ్సెల్ఫ్ టు బీ సూర్యతేజ. సూర్యతేజ ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి అని ఆ హోంవర్క్ అదంతా కూడా చాలా బాగా చేశాడు. ఓకే, చాలా ప్రిపేర్ అయ్యాడు బాగా. అంటే నాకు ముచ్చటేసేది దర్శనం చూస్తే, మాట్లాడుకుంటే క్యారవాన్లోకి ఎప్పుడు వెళ్ళినా స్క్రిప్ట్ ఫైల్ పట్టుకుని తిరుగుతూ ఉండు, ఆ అద్దం ముందు అటు ఇటు నడుస్తూ ఉండేడు. ఏంటన్నా నడుస్తుంటే డైలాగ్ ప్రిపేర్ అవుతుందన్నాడు. అయ్యో, ఈ కైండ్ ఆఫ్ ఒక స్మూత్గా నార్మల్గా ఒక స్టోరీ లైన్ ఉన్న దాంట్లో అంటే ఇందులో రక్తపు చుక్క ఉండదు, ఏమీ ఉండదు, కంప్లీట్ ఒక మైండ్ గేమ్ మీద పరిగెడుతూ ఉంటుంది స్టోరీ అంతా కూడా. సో అలాంటి దానిలో ఎలివేషన్ ఇవ్వాలని ఎలా అనిపించింది బ్రో? హర్షవర్ధన్ గారిని ఒక డైలాగ్తో సర్రని లేపుతారు, అండ్ దర్శి ఎంట్రన్స్ కానీ అది ఒకసారి లేపుతారు. అండ్ అప్పటి వరకు మేము నెగిటివ్గా అనుకునే సాయి కుమార్ గారిని ఆ సీన్తో వాహ్ అని అనిపించేలా చేశారు. రైటింగ్ అండి అంత, అంటే రైటింగ్కి టైం ఇవ్వాలి. హరిబరిగా కథ అయిపోయింది మాకు. నేను మీకు 8 months వెయిట్ చేశాను నాన్నగారు అపాయింట్మెంట్ కోసం అని చెప్పాను కదా, ఆ 8 monthsలో చేసినవి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాయి అన్ని. 8 months ముందు నాన్నగారు అపాయింట్మెంట్ వచ్చేసి ఉంటే నేను వెరీ ఫ్లాట్ స్టోరీ చెప్పాను ఆయనకి. ఓకే, ఈ హైస్ లోస్ ఈ పెప్ అంతా కూడా ఆ వెయిటింగ్ పీరియడ్లో 8 monthsలో వేసింది ఇదంతా. సో టైం అండి, స్క్రిప్ట్కి టైం ఇస్తే మన దగ్గర ఆల్రెడీ కథ అయిపోయి ఓకే స్క్రిప్ట్ మొత్తం మన దగ్గర ఉంది అని ఫీల్ అయిపోయిన తర్వాత కూడా మన దగ్గర ఏం లేదు అని మొదలు పెడితే అప్పుడు అవుతాయి. అట్లా కొంచెం స్ట్రాటజికల్గా చేసినాయి. లాస్ట్ మినిట్ చేంజెస్ కానీ అక్కడ సెట్లోకి వెళ్ళిన తర్వాత చేంజెస్ చేసిన సీన్ కానీ ఏదైనా ఉన్నాయా? చేంజెస్ అంటూ పర్టికులర్గా ఇది మార్చేసాం పూర్తిగా, ఇంప్రవైజేషన్స్ ఉన్నాయి. ఇంప్రవైజేషన్స్, చేంజెస్ సీన్ చేంజ్లో అవేం చేయలేదు. ఇంప్రవైజేషన్స్, చిన్న చిన్న మైన్యూట్ ఇంప్రవైజేషన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి, అవన్నీ చేసాం. ఓకే, ఆర్టిస్టుల సైడ్ నుంచి వచ్చిన ఇన్పుట్స్, యాక్టర్స్ అందరూ, అంటే నాకు ఎంత బాగా అనిపించిందండి. నాకు షూట్ చేస్తున్నప్పుడు సెట్లోనే నేను చాలా సాటిస్ఫైడ్గా ఉండేవాడిని, చాలా హ్యాపీగా. ఎందుకంటే ఆర్టిస్టుల నుంచి ఇన్పుట్స్ వచ్చేవి. అవి జనరల్గా చేస్తారు ఆర్టిస్టులు. ఆ సీన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ సీన్లో ఇంకేం చేయొచ్చు అని అలా ఆలోచించి చెప్తారు. అవి డైరెక్టర్లకు నచ్చితే తీసుకుంటారు, లేదంటే లేదు. ఇంకా నాకేంటంటే చాలా సెన్సిబుల్గా అనిపించేది ఆర్టిస్టులు చెప్పేవి, ఇక్కడ ఇలా చేద్దామా అని. శివాజీ గారు చెప్పినవి కానీ, శుభలేఖ సుధాకర్ గారు చెప్పినవి కానీ, రోహిణి గారు అన్నవి కానీ, హర్షవర్ధన్ గారు ఈయన చేసినవి కానీ, దర్శి వీళ్ళు కానీ, అంటే చాలా సాయి కుమార్ గారు చాలా చిన్న చిన్నవి చెప్పారు అనమాట. అంటే
అట్లాంటి చెప్పడానికి వాళ్ళకి చాలా ఎక్కువ కనెక్షన్ కావాలి. స్క్రిప్ట్తో వాళ్ళు బాగా ఓన్ చేసుకుంటేనే అవి చెప్పగలరు. నా హ్యాపీనెస్ అంతే, అంత బాగా ఓన్ చేసుకున్నారు రా బాబు అని హ్యాపీ ఫీల్ అయ్యాను. కంప్లీట్గా మూవీ అయిన తర్వాత ఫస్ట్ కాపీ చూసుకునేటప్పుడు వాట్స్ యువర్ ఫీలింగ్? అనుకున్నట్టు పెట్టాంరా భయ్ అని చెప్పేసి అనిపించిందా? లేకపోతే ఫస్ట్ కాపీ చూసుకునేటప్పుడు ఆ ఫీలింగ్ అనే దానికన్నా టెన్షన్ ఎక్కువ ఉంటుందండి. టెన్షన్, టైం బాబోయ్. అంటే ఓవర్సీస్ కాపీ పంపించాలి, ఇక్కడ క్యూబ్ లోడింగ్, అబ్బో కంటెంట్ ఇచ్చేయాలి, పైనుంచి ఫోన్లు వస్తూ ఉంటాయి, ప్రెషర్. ఈ ఫస్ట్ కాపీ చూడటం అనేది అంత సాఫీగా అంత స్మూత్గా ఉండదండి. ఫస్ట్ కాపీ చూసేటప్పుడు టెన్షనే ఉంటుంది, ఏమైనా మిస్ అయిందా. ఇప్పుడు ఫస్ట్ కాపీ రెడీ అనుకుంటే మనం క్యూబ్కి ఇస్తే క్యూబ్లో వాళ్ళు ప్రీవ్యూ షో అరేంజ్ చేస్తారు. ఓకే మీరు ఇచ్చిన కంటెంట్ అంతా కరెక్ట్గా వచ్చిందో చెక్ చేసుకున్నాను, టెక్నికల్ చెక్. ఏమైనా సింక్ మిస్ అయిందా, సింక్ అవుట్ అయినా అవి చూడడానికి వెళ్ళాలి. అది చూసేటప్పుడు సింక్ ఏమైనా మిస్ అయిందా, లేకపోతే ఏమైనా అప్పటికే మనం ఆర్ఆర్ అంటే మ్యూజిక్ అంతా చిన్న చేంజెస్, యాడ్ ఆన్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవో చేసి అన్ని పెట్టి తీసుకొచ్చి ఉంటాం. ఆ ఇన్స్ట్రుమెంట్ వచ్చిందా లేదా, ఇక్కడ ఈ డైలాగ్ హై చేసాము, అక్కడ డైలాగ్ మ్యూట్ చేసాము, అవన్నీ కరెక్ట్గా అయినాయా లేదా, ఈ చూసుకునేసరికి అయిపోద్దండి. ప్రశాంతంగా ఫస్ట్ కాపీ అనేది ఉండదు. ఫుల్ టెన్షన్ మధ్యలో హైపర్ టెన్షన్ ఉంటుంది అందరూ టీం అందరికి. ఎందుకంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కరు ఫాలో అయ్యి ఉంటారు. సౌండ్ ఎఫెక్ట్స్ కానీ మ్యూజిక్ కానీ ఇదంతా ఏడీ టీం నుంచి ఒకరు ఫాలో అయ్యి ఉంటారు. విజువల్ సీజీకి పంపించిన సీజీ షాట్లు అన్ని కరెక్ట్గా వచ్చినాయా లేదా, డిఐ నుంచి అనుకున్న కొన్ని షాట్లలో చిన్న జూమ్ పెడతాం, ఆ జూమ్ కరెక్ట్గా వచ్చింది, ఈ అంతా విజువల్ ఫాలో అయిన ఏడీ అంతా ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ చూసుకునేసరికి అయిపోతుంది టెక్నికల్ చెక్ అంతా మనకి. దాంట్లో కూడా అప్పుడు మాకు రియాక్షన్ వచ్చి క్యూబ్లో ఆపరేటర్ వెనకాల సిస్టమ్ నుంచి ప్లే చేస్తుంటాడు, అతను రియాక్షన్ అనమాట. వెరీ ఫస్ట్ ఆడియన్ వాళ్ళు ఫుల్ కాపీకి ఫుల్ సినిమాకి, ఎందుకంటే ఇదే వెళ్తుంది థియేటర్కి, ఇంకా ఏం మారదు. వీళ్ళు ఫస్ట్ ఆడియన్ అవుతారు. అతను చూస్తున్నా క్యూబ్ ఆపరేటర్. ఏంటి భయ్యా మీరు అసలు సినిమా కంటే ఫస్ట్ చుట్టూ ఉన్న రియాక్షన్ చూసుకుంటున్నారు. ఏముందో నాకు తెలుసు కదా, అక్కడ ఏముందో నాకు తెలుసు. సౌండ్ వింటూ వీళ్ళు చూస్తా ఉంటే ఏం జరుగుతుంది, దానికి ఏం రియాక్ట్ అవుతున్నారో మనకి అర్థం అవుతుంది. సో అట్లా చూసుకుంటాను. ఓకే, వీళ్ళు ఓకే. కానీ అండ్ పావురాలను ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు బ్రో? ఏ పావురాలు బ్రో? అగ్రెషన్ సక్సెస్ తర్వాత వచ్చిన పావురాలు కాదు బ్రో, ఇందులో ఉన్న చందు అండ్ జాబిలి. ఓకే, వాళ్ళు పావురాలు అన్నారా? పావురాలే కరెక్ట్. క్యారెక్టరేషన్ కూడా చాలా డీసెంట్ గా డెలికేట్ చేశారు, అంటే ఎస్టాబ్లిష్ చేశారు. ఇంటెన్షనల్ అండి, అంత ఇలాగే ఉండాలి అని కొంచెం అడమెంట్ అనే చెప్పాలి ఆ విషయంలో. చందు జాబిలి విషయంలో కొంచెం అడమెంట్ గానే ఉన్నాను. చందు ఈజీగానే దొరికేశాడు, రోషన్ ఈజీగా దొరికేశాడు అనడం వెనుక చందు రోషన్ ప్యాషన్ రైమింగ్ ఉంది. ఓకే, చూపించిన ప్యాషన్ అంటే ఆడిషన్కి వచ్చాడు, ఆడిషన్కి 2 సీన్లు చెప్పాం, 2 సీన్లు చేశాడు. చేసిన తర్వాత ఏం అర్థమైందో తెలీదు రోషన్కి, ఏమర్థం చేసిన కానీ ఈ క్యారెక్టర్ ఎలా అయినా నేనే చెయ్యాలి, ఇది నాకే రావాలి అని ఫాలో అప్. ఎవరికి ఫోన్ చేయొచ్చు, ఎవరి కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, ఏమైందన్న మళ్ళీ రమ్మంటారా, లేకపోతే ఇంకోలా అయినా చేయనా, లేదా కాస్ట్యూమ్ వేసుకొని అంటే ఆ క్యారెక్టర్ తగ్గ కాస్ట్యూమ్స్ అయినా తెచ్చుకొని చేయనా అని ఒక రకమైన ఎంతూజియాజం, ఒక ఇంట్రెస్ట్ చూపించేవాడు. రోషన్ మీద భలే అనిపించింది నాకు అసలు స్టార్టింగ్లోనే. అంటే ఏదో చూసాడు ఈ క్యారెక్టర్లో, ఎలా అయినా ఈ క్యారెక్టర్ నేనే చెయ్యాలి అనే ఎక్సైట్మెంట్ కనిపించింది రోషన్. బాగా అనిపించింది నాకు. ఓకే, ఈ రేంజ్ ఎక్సైట్మెంట్ ఉన్నోడు చందు ప్లే చేస్తే చాలా బాగుంటుందని బాగా అనిపించి చందుకి తొందరగానే ఫిక్స్ అయ్యాం. జాబిలి మాత్రం ఒక పాయింట్లో ఏంటి నాకు జాబిలి దొరకదా ఈ టెన్షన్ కూడా వచ్చింది నాకు. అంటే మన పారామీటర్స్ ఏంటంటే మా కన్సిస్టెన్సీ ఉంది, తెలుగు అమ్మాయి కావాలి, ఆ 17 yearsలోనే ఉండాలి. 22 years అమ్మాయినో లేదా 24 years అమ్మాయినో తీసుకొచ్చి ఇచ్చి నీకు 17 years అమ్మాయిలో చూపించమంటే చూపించడానికి రెడీగా లేను. అది అవ్వదు, ఈ సినిమాకి అది వర్కౌట్ అవ్వదు. ఫ్రెష్ ఫేసెస్ కొంచెం మ్యానిపులేట్ చేయకూడదు ఏజ్ ఈ సినిమాలో. అంటే వీళ్ళు చిన్నపిల్లలు, వీళ్ళు ఇన్నోసెంట్, ఆ ఫేసెస్లో ఆ ఇన్నోసెన్స్ తెలియాలి, అలాగే ఉండాలి. మనం మళ్ళీ ఏదో మ్యానిపులేట్ చేస్తే ఉన్న ఆ అడాలసెంట్ ఆ చిన్న ఫీలింగ్ ఉంటుందండి, అది మిస్ అయిపోతే మళ్ళీ వర్కౌట్ అవుతుంది రాదని చెప్పి తెలుగు అమ్మాయి ఉంటుంది. తెలుగు అమ్మాయి కాకపోతే ఎక్కడో చిన్న సినిమాటిక్గా అనిపిస్తుంది, ఆ మాత్రం సినిమాటిక్గా వెళ్ళడానికి కూడా రెడీగా లేము. సో తెలుగు అమ్మాయి ఉండాలి, ఏజ్ రెస్ట్రిక్షన్ ఉంది, 17 years అమ్మాయే కావాలి, అంటే బిలో 18, 100% బిలో 18 అమ్మాయి ఉండాలి, 18 దాటిన అమ్మాయి వద్దు అని మనం 17 ఉండాలి, తెలుగు అమ్మాయి అయి ఉండాలి, ఎక్కడి నుంచి అంటే మళ్ళీ క్యూట్గా ఉండాలి. ఎన్ని ప్రొఫైల్స్ అంటే కోఆర్డినేటర్స్ పిచ్చి వచ్చేసేది.
వందల ప్రొఫైల్స్ పంపించారు, అన్ని చూసేవాళ్ళం. కాదు ఈ అమ్మాయి కాదు, ఈ అమ్మాయి కాదు, ఈ అమ్మాయి కాదు, మా వల్ల కాదండి నేను చేతులు ఎత్తేద్దాం అనుకుంటే, కానీ ఎవరు చేతులు ఎత్తలేదు. కోఆర్డినేటర్స్ ఆర్ వెరీ అంటే వచ్చి మాట్లాడారు. అంటే మీరు చూస్తున్న పారామీటర్స్కి మీకు తెలుగులో దొరకడం కష్టం అండి, అదర్ లాంగ్వేజ్ ట్రై చేద్దాం, మలయాళం నుంచి దొరకచ్చు ఆ ఏజ్ గ్రూప్లో, అండ్ మళ్ళీ పర్ఫార్మర్ అయి ఉండాలి. ఏజ్ మ్యాచ్ అయ్యి తెలుగు అమ్మాయి అయ్యి ఉండి క్యూట్గా ఉంటే సరిపోదు, పర్ఫార్మర్ ఇవన్నీ ఉన్నాయి. మలయాళంలో మంచి పర్ఫార్మర్స్ ఉంటారు, అక్కడి నుంచి మనం చూస్ చేసుకోవచ్చేమో, మలయాళం ప్రొఫైల్స్ పంపించమంటారు. ఇక్కడ వరకు వచ్చాం మేము. ఏంటి తెలుగులో ఇంకా అమ్మాయి తెలుగులో నాకు జాబిలు దొరకదా అని నా బాధ. ఏంట్రా ఫీల్ అవుతూ ఉండే. అప్పుడు సంహౌ ఈ ఫౌండ్ జాబిలి. నా ఫ్రెండ్ యువరాజ్ మనోడు, అంటే జాబిలి కోసం మేము తెగెత్తుకుతున్నామని ప్రొఫైల్స్ అన్నీ పంపిస్తూ ఉండేవారు. మనోడు కూడా ప్రొఫైల్స్ అన్నీ పంపిస్తూ ఉంటే సడన్గా ఈ ప్రొఫైల్ పంపించాడు. ఈ అమ్మాయి జాబిలికి ఏమైనా సెట్ అవుతుందేమో చూడు అంటే. ఇన్స్టా ప్రొఫైల్ చూసిన వాళ్ళు అందరినీ ఆడిషన్ చేసి రమ్మని పిలవలేము, ఎందుకంటే అక్కడ యాక్టర్ అని ఉండాలి, వాళ్ళకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటేనే వాళ్ళని పిలవాలి. ఊరికే ఇన్స్టాలో చాలా బాగా అనిపించి రీల్స్ బాగా చేస్తున్నారని వాళ్ళందరినీ పిలిస్తే వాళ్ళకి సినిమాల్లో యాక్ట్ చేయడానికి ఆ ఫ్రీడమ్ లేకపోతే ఆ పర్మిషన్ ఉండదు వాళ్ళకి. రీల్స్ వరకు ఏదో ఇంట్లో చేసుకో అని అంటారు, కానీ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నట్టు తాడ తీస్తూ ఉంటారు ఖచ్చితంగా ఇంట్లో. సో ఇప్పుడు ఆ పారామీటర్ కూడా ఉంది అక్కడ. వాటి మధ్యలో ఈ అమ్మాయి శ్రీదేవి అని ఒక ప్రొఫైల్ పంపించగా, బేబీ శ్రీదేవి అని ఉండేది ప్రొఫైల్ పంపించగానే, నేను ఫస్ట్ ఆ ప్రొఫైల్ కూడా చూడకుండా పైన యాక్టర్ అని ఉందా అని అడిగాను. యాక్టర్ అని ఉంది అమ్మాయి అంటే అయితే చూస్తారని. అప్పుడు అంటే యాక్టర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో పైన యాక్టర్ అని పెట్టుకుంటారు. సో యాక్టర్ అని ఉందని అప్పుడు చూస్తే ఆ రీల్స్లో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి వెంటనే టీంకి ఇచ్చి పిలిపించండి అంటే ద వెరీ నెక్స్ట్ డే కాకినాడ నుంచి వచ్చింది ఈ అమ్మాయి జాబిలి. ఈరోజు జాబిలి అలా సెట్ అయిపోయింది. ఓకే.